జాగృతి కార్యాలయంలో చిట్చాట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందన్నారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. డాడీ మోడీ చిన్న మోడీపై నా పోరాటం ఉంటుందని తేల్చి చెప్పేశారు. తనకు ఎవరితోనూ రాజీ లేదన్నారు. తమ కొత్త పార్టీ సక్సెస్ అవుతోందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పేరు విషయంలో అన్ని సెట్ అవుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో తన ఇష్యూను కాంగ్రెస్ సీఎం రేవంత్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని, అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను వాడుకుంటున్నారని మండిపడ్డారు కవిత. జాగృతి కార్యాలయంలో చిట్ చాట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందన్నారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. డాడీ మోడీ చిన్న మోదీపై నా పోరాటం ఉంటుందని తేల్చి చెప్పారు. తనకు ఎవరితోనూ రాజీ లేదన్నారు. తమ కొత్త పార్టీ సక్సెస్ అవుతోందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పేరు విషయంలో అన్ని సెట్ అవుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో తన ఇష్యూను కాంగ్రెస్ సీఎం రేవంత్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని, అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను వాడుకుంటున్నారని మండిపడ్డారు. శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ ప్రకటన ముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని తెలిపారు. చాలా మంది జాతీయ నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. నూతన పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ చేస్తున్నామన్నారు కవిత. భేషజాలు లేవని అందరినీ కలుపుకుపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మా కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె అంచనా వేశారు. ఉద్యమంలో పనిచేసిన యువతకు అవకాశం ఇస్తున్నామన్నారు. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కాదు చాలా చోట్ల నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని కవిత చెప్పారు. రీసెంట్ గా వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని కవిత వెల్లడించారు.